ఒక పక్క ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే ఇంకో పక్క పార్కింగ్ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అసలు కార్లు ఉన్న వాళ్ళ ఇబ్బందులు మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. పెట్టిన చోట ఎవరో ఒకరు వెహికల్ తగిలిచ్చి పెట్టిపోతారు అండ్ దానికి స్క్రాచెస్ పడతాయి, డ్యామేజ్ అవుతూ ఉంటుంది. చాలా ప్రదేశాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది కూడా హైదరాబాద్ అంటే దేశంలో మెట్రో సిటీస్లో ఒకటైన హైదరాబాద్లో ఇలాంటివి చాలా కామన్ అయిపోయినాయి. సో దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం దీనికి అంటే ఒక సొల్యూషన్ అయితే కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని రద్దీ ప్లేసెస్ తీసుకుందాం. మొత్తం రోడ్లపైనే పార్కింగ్ ఉండడం వల్ల అసలు పాదచారులకు కానీ అంటే నడిచే వాళ్ళకు కానీ ఇంకో పక్క వెహికల్స్ నడిపే వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అవుతుందో దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ దానికి సొల్యూషన్గానే ఇప్పుడు హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ ఒక ప్రైవేట్ కంపెనీతో కొలాబ్ అయ్యి మనకు మల్టీ లెవెల్ పార్కింగ్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది ట్రయల్ రన్లో ఉంది. దాదాపు 10 రోజులుగా ఇది నడుస్తూ ఉంది. అంటే ఇంకో కొన్ని రోజులు నడుస్తూ ఉంటుంది. తర్వాత 10 రోజుల తర్వాత ఇది కంటిన్యూస్గా ఉంటుంది. మరి దీనికి ఎలా ఉంటుంది, దీని ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది అండ్ ఎన్ని బేస్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క బేలో ఎన్ని కార్లు ఉంటాయి అని చెప్పేసి వీటన్నిటి డీటెయిల్స్ మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇన్ఛార్జ్ ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇదొక అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే కొరియన్లో నడుస్తున్నప్పటికీ మనం ఇక్కడ చూడడం ఫస్ట్ టైం. ఇది ఇక్కడే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎక్కడైనా పెట్టారు? ప్రజెంట్ అయితే ఇది ఇండియాలో ఎక్కడ లేదండి. ఇది ఇండియాలో ఫస్ట్ టైం. ఇది సౌత్ కొరియా కంపెనీ. ఇది అక్కడి నుంచి మనం టైఅప్ చేసుకొని వాళ్ళతో ఇక్కడ లాంచ్ చేసాం. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఎన్ని బేస్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని కార్లు పట్టే అవకాశం? 6 బేస్ ఉన్నాయండి. ఈచ్ బేలో వచ్చి 12 కార్స్ వస్తాయి. టోటల్ 72 కెపాసిటీ. ఓకే. అంటే ఇప్పుడు ఈ 70 ఇప్పుడు ఎవరైనా వచ్చి కార్ పెట్టుకోవాలి అంటే ఏమైనా ఛార్జెస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ ఉంది, నెక్స్ట్ 10 డేస్ తర్వాత ఏమైనా ఛార్జ్ ఉంటుందట? ఉంటుందండి. లో బడ్జెట్లోనే ఉంటుంది, మరీ ఎక్కువగా ఉంటుంది, ఫ్రెండ్లీగానే ఉంటుంది బడ్జెట్. అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు కొరియాలో ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటారు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ని. సో అక్కడ ఎంత ఛార్జ్ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ అకార్డింగ్? అక్కడ అంటే రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది మేడం. ఇక్కడైతే మన తెలంగాణ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే మనకి 50 రూపీస్ లోపే ఉంటుండొచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పలేను, హవర్లీ బేసిస్ ఉంటుంది. అండ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి మాకు చెప్పగలరా? అంటే ఇది వచ్చేసి సెన్సార్ బేస్ ఉంటుందండి. మనం వచ్చి కారు పైలట్లో పార్క్ చేయంగానే మన ఏదైతే పైలట్ నెంబర్స్ ఉంటాయి దీనికి, ఆ నెంబర్స్ సెలెక్ట్ చేసుకొని దానిపైన మనం సెలెక్ట్ చేసుకున్న నెంబర్ని పైనకి పంపించేస్తే నెక్స్ట్ పైలట్ వచ్చి ల్యాండ్ అవుతుంది. నెక్స్ట్ బేలో మళ్ళీ నెక్స్ట్ కార్ లిఫ్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలి అంటారా? సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మెయిన్గా మనం కార్ పార్క్ చేశాక హ్యాండ్ బ్రేక్ ఒకటి చేసుకోవాలి. ఇంకోటి మనకి సెన్సార్స్ ఉంటాయి కాబట్టి ఒకవేళ చూసుకోకుండా పిల్లలు ఎవరైనా వచ్చేసినా ఇమీడియట్గా అది స్టాప్ అయిపోతుంది. సెన్సార్ బేస్ అండి. సో ఇబ్బంది ఏమి ఉండదు అంటే ఏముండదండి. అండ్ ఇప్పటి వరకు అంటే మీకు అంటే ఆల్రెడీ ట్రయల్ రన్ స్టార్ట్ చేసి చాలా రోజులైంది కాబట్టి ఎలా ఉందండి, రివ్యూ ఏమొస్తుందండి? పాజిటివ్ రివ్యూసే ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి చాలా ట్రాఫిక్ ఏరియా, పార్కింగ్ అనేది బయట పెట్టేసరికి వాకర్స్కి అందరికి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పార్కింగ్కి ప్రాబ్లమే ప్లస్ చాలన్స్ పడుతున్న వాళ్ళకి, దానికి తోడు ట్రాఫిక్ వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుందనే ఇష్యూతోనే తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసిందండి. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ పెట్టారు, మళ్ళీ ఎక్కడైనా పెట్టే అవకాశం ఉంది అంటారా? అవునండి. అంటే పెట్టే అవకాశం అంటే యాక్చువల్గా మనం అనుకోవడం ఏంటంటే ఇంక ఇది ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక్క కారు వచ్చే ప్లేస్లో మనకి 12 కార్స్ పడుతున్నాయి దీంట్లో.
రోటరీ సిస్టంలో. ఇప్పుడు లైక్ ఇప్పుడు మన చార్మినార్ కానివ్వండి, సికింద్రాబాద్ దగ్గర కానివ్వండి, ఎక్కడైతే మనకి షాపింగ్స్ అవన్నీ ఉంటాయో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఏంటంటే షాపింగ్ బిజినెసెస్ కూడా డెవలప్మెంట్ అవుతుంది, పార్కింగ్ లేక ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా. సో అలాంటి ప్లేస్లలో పెడితే బాగుంటుందని ఒక ఆలోచన. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, ప్రస్తుతం ఇక్కడ దాదాపు 6 బేలు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 72 కార్లు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు అంట. మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మార్నింగ్ వాకింగ్కి వచ్చేవాళ్ళు, ఈవినింగ్ వాకింగ్కి వచ్చేవాళ్ళు రోడ్లపైనే పెట్టడం వల్ల మొత్తం పార్కింగ్కి అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దాదాపు 10 గంటల వరకు కార్లు అదే రోడ్డు పైన ఉంటాయి. సో దానివల్ల ఎక్కువ ఆక్యుపై చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ మంచి ఏర్పాటైతే చేసింది అనుకోవచ్చు జిహెచ్ఎంసీ. ఏదేమైనా ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఇది ట్రయల్ రన్లో నడుస్తుంది. ప్రవీణ్ గారు చెప్పినట్టు అంటే ఫ్యూచర్ ఇంకా ఏవైనా వచ్చి వాళ్ళని అప్రోచ్ అవుతే ఖచ్చితంగా ఎక్కడ అంటే వ్యాపార సముదాయాల దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకా అపార్ట్మెంట్స్లో కావచ్చు, ఎక్కడైనా ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే కోయంబత్తూర్లోనే ప్లాంట్ ఉందంట, కొరియన్ బేస్డ్ టెక్నాలజీ కాబట్టి ఇక్కడ మన దేశంలోనే ఈ ప్లాంట్ ఉండడం మన ఖచ్చితంగా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మెట్రో సిటీస్లో ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. ఇంకా ముందు ఇలాంటివి వచ్చి ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమే. ఎందుకంటే ఇది ఒక్క ప్లేస్లో అంటే దాదాపు ఇది 400 గజాల్లో ఉంది. ఈ 400 గజాల్లోనే ఏర్పాటు చేయడం కూడా అంటే చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ కార్లు పట్టే విధంగా ఉండడం కూడా మనకు మంచిదే అనుకోవాలి. ఏదేమైనా ఇది శుభ పరిణామమే.